సిరీస్ కూడా సార్ అంటే ఎక్కువగా బాగా మనకు చర్చలో వచ్చినవి ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానాలు అలాగే S-400. ఫస్ట్ ఈ రెండింటి కోసం ఇన్ డీటెయిల్గా వెళ్దాం సార్. అసలు S-400 కోసం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. S-400 అనేది ఒక రకంగా బ్రహ్మాస్త్రం లాగా మనకి పనిచేసింది. బ్రహ్మాస్త్రం కాదు, అది సుదర్శన చక్రం. ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి, అసలు ఎంత పేలోడ్స్ కానీ తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇది పేలోడ్స్ తో పనిచేయదు. ఇది యాక్చువల్లీ దీనిలో ఏంటి అని అంటే యాంటీ మిజైల్ సిస్టమ్. అంటే ఎక్కడైనా ఒక మిజైల్ వస్తుంది అని అంటే ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది. దానికదే ఇంటర్సెప్ట్ చేస్తుంది. చేసిన తర్వాత దాంట్లో అనేక రౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను ఫస్ట్ చెప్తుంది ఏంటి అని అంటే 10 కిలోమీటర్స్ నుండి 600 కిలోమీటర్స్ వరకు రేంజ్ ని మనం ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మామూలుగా మనం 10 కిలోమీటర్స్ కి మన దగ్గర వేరే అదర్ యాంటీ డిఫెన్స్ ఇవి ఉన్నాయి, మిజైల్స్ సిస్టమ్స్ ఉన్నాయి కనుక దీన్ని వాడడం. సో ఇట్లాంటి ఫైటర్స్ తర్వాత బ్యాలిస్టిక్ మిజైల్స్ వచ్చినప్పుడే మనం S-400 ని వాడతాం. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఫతే-1, ఫతే-2 ఏదైతే పాకిస్తాన్ నుంచి 2 మిజైల్స్ మనకు వచ్చాయి, ఢిల్లీ టార్గెట్ ఢిల్లీ టార్గెట్, అట్లాగే పూంచ్ ఏరియాలో కూడా ఒకటి కూల్ చేసాము. అది శ్రీనగర్ టార్గెట్ గా ఆ డైరెక్షన్ లో వచ్చేది అది. సో ఈ రెండింటిని కూడా మనం కూల్ చేయడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ S-400. అట్లాగే F-16 ని కూడా SJ-17 కూడా మనము దీంతోనే కొట్టడం జరిగింది. సో ఇదేంటి అని అంటే అరౌండ్ 171 మిజైల్స్ ని ఇది ఇంటర్సెప్ట్ చేయగలదు ఎట్ ఎ టైం. చేసి అరౌండ్ 90 మిజైల్స్ ని ఎట్ ఎ టైం దాన్ని ఆపగలదు, అంటే కొట్టేయగలదు, డిస్ట్రాయ్ చేయగలదు, న్యూట్రలైజ్ చేయగలదు. సార్ ఇప్పుడు పాక్ సరిహద్దు నుంచి మనం చూసాం కదా డ్రోన్లు, చిన్న చిన్న క్షిపణులు, మిసైల్స్ వస్తున్నప్పుడు S-400 నుంచి సట్ మన వస్తున్నాయి కదా సార్, అవేంటి సార్? అంటే ఆ మిషనరీలో ఎన్ని రెడీగా ఉంటాయి టార్గెట్ చేయడానికి? అదే నేను చెప్తున్నాను కదా మీకు, 171 ప్లస్ ఉంటాయి అనమాట దాంట్లో. 171 అంటే 300-400 ఉంటాయి దాంట్లో. బట్ ఇంటర్సెప్ట్ చేసేది మాత్రం 171 ఇంటర్సెప్ట్ చేయగలదు. అండ్ అరౌండ్ 70 to 80 ని ఎట్ ఎ టైం మనము కొట్టగలిగేటటువంటి పరిస్థితి S-400 ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు S-500 అని కూడా ఒక డిస్కషన్ నడుస్తోంది ఆల్రెడీ ఉంది. బట్ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఆ టెక్నాలజీలో భారత్ భాగస్వామ్యాన్ని కూడా రష్యా కోరుతుందని కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని వార్తలు ఏమొచ్చాయంటే భారత్ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుంది, భాగస్వామ్యం అవ్వాలనుకుంటుందని. దీనిపై కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. సో డెఫినెట్ గా స్ట్రాటజిక్ పార్ట్నర్ రష్యాకి కనుక ఇప్పుడు మనం సక్సెస్ ఆఫ్ 400 ని చూసాం కనుక ఈ సక్సెస్ ని మనం రష్యాకి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనకి ఉన్న ఫైటర్ జెట్స్ ఏది మన పేలోడ్ తీసుకువెళ్ళేటటువంటివి, అట్లాగే మెన్ పవర్ తీసుకెళ్లేటటువంటి AN-32 కానివ్వండి, IL-76 కానివ్వండి, ఇంకా లేటెస్ట్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఫైటర్స్ వచ్చాయో, ప్లేన్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా రష్యా టెక్నాలజీ. మన దగ్గర ఉండే మిజైల్ టెక్నాలజీ కూడా ఇనిషియలీ రష్యాదే. సో బ్రహ్మోస్ కూడా మనము మిక్స్డ్ గానే మనము జాయింట్ గా చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు సుఖోయ్ ని మనకి ట్రాన్స్ఫర్ చేశారు, మన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేశారు, మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఈ S-400 మనం 3 స్క్వాడ్రన్స్ ఏదైతే కొన్నామో 3 స్క్వాడ్రన్స్ కి ఒక్క స్క్వాడ్రన్ మాత్రమే మన దగ్గరకు వచ్చింది, మిగతావి యుక్రెయిన్ వార్ వల్ల అది ఆపటం జరిగింది. బహుశా మేబీ స్క్వాడ్రన్ అంటే ఏంటి సార్? స్క్వాడ్రన్ అని అంటే ఇప్పుడు ఒక యూనిట్ ఉంటుంది, యూనిట్ లో స్క్వాడ్రన్ అని అంటే ఒక స్ట్రెంగ్త్ అన్నమాట. అంటే ఒక హ్యావింగ్ పీపుల్, హ్యావింగ్ ద మిషనరీ, హ్యావింగ్ ద ఇప్పుడు 42 స్క్వాడ్రన్స్ ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్స్. సో ఆ 42 స్క్వాడ్రన్స్ లో రష్యా నుంచి S-400 తీసుకున్నాం కదా, అంటే అది మనం ట్రైనింగ్ అయ్యి మనమే దాన్ని ఉపయోగించామా లేదంటే రష్యన్? లేదు, మన టీం వెళ్తుంది, మన టీం జాయింట్ ఆపరేషన్ జరుగుతుంది, లర్నింగ్స్ ఉంటాయి అండ్ ట్రయల్స్ ఉంటాయి, రిహార్సల్స్ ఉంటాయి. ఆ తర్వాతనే మనము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి.